చదువు శాస్త్రం కూడా అక్కర్లేదు భగవంతుని తెలుసుకోవడానికి. నీ చిత్తం అనేదాన్ని నీ మనస్సు అనేదాన్ని ఆ భగవంతుని మీద మనం నిలపటం, ఆ భగవంతుని యొక్క స్మరణలో నిలిపినందువల్ల కలిగే అనుభూతిని మనం సాధించాలి. ఇప్పుడు మనం సంసారంలో చాలా పనులు ఉంటాయి. ఇంట్లో ఉంటే కూడా సాధించడానికి ఎన్నో పనులు ఉంటుంటాయి అన్నమాట. ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నీ ఇప్పుడు కూడా ఆనందం వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం గుడికి వచ్చేదే కాస్త ప్రశాంతంగా, కాబట్టి మన పెద్దవాళ్ళంతా గుడి నిర్మాణం చేసి మనకు ఒక మార్గదర్శకాన్ని అందిస్తున్నారు. దేవుడు అనేవారు ఉన్నారంటే మనం గుడికి వస్తేనో ఆశ్రమంకి వస్తేనో గుర్తు చేసుకుంటాం. మనము ఇంటి దగ్గర చేసుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేయలేము. చేస్తే కూడా అది సఫలం కాకుండా అవుతుంది అనేక రకాలైన సమస్యల ద్వారా. అది కాబట్టి ఎవరు తీసుకుంటారు, అలాంటివి చేసుకుంటారు వాళ్ళు తయారు. అమ్మ ఏమన్నారు లోకంలో ఎవరో గొప్పవాళ్ళమ్మ అంటే ఎవరేం గొప్పవాళ్ళు కాదు. ప్రధానమంత్రి కూడా గొప్పవాడు కాదు, రాష్ట్రపతి కూడా గొప్పవాడు కాదు. ఎవరు గొప్పవాడైతే ఒక్క నిమిషము భగవంతుని యందు మనస్సుని లయింపచేసిన వాడు. ఒకటే నిమిషమైనా ఆ భగవంతుని మీద, ఆ భగవంతుని శివుడనండి, రాముడనండి, కృష్ణుడనండి, ఏదన్నానండి, కానీ ఆ భగవంతుని మీద మనం మనస్సు అనేది ఒక్క నిమిషమైనా నిలపాలి. ఒక్క నిమిషమైనా నిలిపి ఆ ఆనందం ఏం కలుగుతుందో తెలుసుకోగలిగితే రెండో రోజు ఆనందం కోసం ప్రయత్నం చేస్తారు. ఎవరైనా మనం అనుకుంటానే ఉంటాం. అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారు, మనం ఇంటూనే ఉన్నాం, కానీ ఇది వదిలేస్తున్నాం. జీవితం వృధా చేసుకోరాదు. ఆ బ్రహ్మానందం ఏమిటో అంతా నిండి ఉన్నది. ఆ భగవంతుని యొక్క బ్రహ్మానందం అంతా నిండి ఉన్నది మనలో ఉన్నదాన్ని నిర్లిప్తగా కూర్చోమని చెప్తారు. అమ్మోళ్ళు ఈజీగా కూర్చోండి, అమ్మ మీద మనసు పెట్టుకొని లేకపోతే అమ్మ ఫోటో అన్న ఎదురు పెట్టుకొని మనము అట్టే కూర్చోవాలి నిర్లిప్తిగా. అమ్మగారు కూడా మనకంతా కూడా అనుభవాన్ని అందించారనమాట. అమ్మ తపస్సులో పూర్ణమయ్యే భూలోకానికి వచ్చారు. గట్టిగా రాలేదు అమ్మలు. అంటే ఈ లోకంలో మనకి ఒక ఆదర్శం చూపటానికి అమ్మగారు వచ్చారు. ఇదే శివాలయంలో ఇదే శివలింగంకి అమ్మగారు అభిషేకం చేస్తుండేటవారు. ఎక్కడి నుంచి నీళ్లు మనకి ఇక్కడే ఇక్కడే పెట్టుకున్నారు. నల్లా మన పూజాలు దూరం పోయి తేవటానికి కష్టమని, కానీ అమ్మగారు కింద నుంచి తీసుకొచ్చారు. కొండ కింద నుంచి గుండం దగ్గర నుంచి తీసుకొచ్చి అభిషేకం చేస్తుంది. ఎంత అభిషేకం చేస్తుంటే అభిషేకం చేసి అందులో భస్మం లింగానికి పెట్టి తర్వాత పత్తి తప్పి అంతా చేస్తుంటే కూడా అమ్మకి ఆనందంగా అనిపించలేదంట. ఏంటి ఆనందం, ఏం ఆనందం అనిపించటం లేదు అని చెప్పి వచ్చి ఆ గుడిలో ఆ పూజ ప్రారంభించి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు కూర్చొని తదేకంగా ఆ లింగం సై చూస్తున్నారంట. అమ్మగారు ఇది స్వయంగా మాకు చెప్పినారు. అమ్మగారు ఆ విధంగా అనుభూతి పొందారని కూడా చరిత్రలో ఉన్నది అని మనం ఎంత చూస్తామో చూడం. అప్పుడు అమ్మగారికి ఈ కూర్చోగా తదేకంగా చూస్తూనే ఉన్నారంట. రోజు అటే చూస్తున్నారంట. 1, 2, 3 రోజులు తదేకంగా శివలింగం మీద దృష్టి పెట్టి చూస్తుంటే అప్పుడు ఆనందం అనిపించిందట. ఓహో, దృష్టి అనేది భగవంతుని మీద మనం నిలిపితేనే ఆనందం కలుగుతుందని, అదే ఆనందంలో అమ్మ అన్నీ తెలుసుకుంటుంటేటి వాళ్ళంట. అన్నీ దృష్టాంతం అవుతున్నాయి అంట. అమ్మకి అన్నీ నాథాలు వింటుండేటి వాళ్ళంట. ఆ విధంగా అట్నే కూర్చొని అమ్మలు 31 రోజు మొట్టమొదట ఈ శివాలయం మీదనే అమ్మగారు ధ్యానం చేశారన్నమాట. 31 రోజు అప్పుడు శంకరుడు ప్రత్యక్షమైనారు. అమ్మగారు భగవంతుని ప్రత్యక్షాన్ని పొందారు. అంటే దీనివల్ల
ప్రత్యేకమైన ఏకాగ్రత ద్వారానే ఏమన్నా సాధించగలము. అది ముఖ్యం అన్నమాట. అదే ముఖ్యం. దానివల్లనే మనసు నిలుస్తుంది. అందువల్ల సాకార నిరాకార పూజ అంటే సాకార పూజ కొంతవరకే, ఏదో శివునికి అభిషేకం చేసి పువ్వు పెట్టాం అదంటే. అసలు నిజమేమిటి అనే ఆనందాన్ని తెలుసుకోవటానికి నిరాకారమైన ఆరాధనే మన మనసుకి ఆనందాన్ని కలిగిస్తుందని నిజాన్ని మనకు తెలిపారని, అమ్మగారు మనకి తెలిపారు. కాబట్టి ఆ నిరాకారమైన ఆనందాన్ని మనం పొందేదానికి ఏం చేయాలి? జపం చేస్తున్నారా? రోజు అంటారు జపం చేస్తున్నారా అంటున్నావు. ఎంతంత జపం చేస్తారు ఒక్కొక్కరు? ఏమమ్మా ఎంత చేస్తారు తల్లి? ఎంత చేస్తున్నావు రోజు? చాలానేది కాదు, రోజుకి ఎంత చేస్తున్నావు? ఎంత టైం తీసుకుంటున్నావు? ఎంత టైం తీసుకుంటున్నారు? ఓం నమ శివాయ అన్నారు. ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అంటున్నప్పుడు ఆ మనసు అనేది ఆ మంత్రం మీద పెట్టాలి. ఆ మంత్రం మీద పెట్టి జపం చేస్తే ఏమవుతుంది? అప్పుడు అది ఆ శివుడికి, ఆ గురువుకి, శివుడు వేరు కాదు గురువు వేరు కాదు అనుకున్నాం కదా. వేరున్నారు. వేరైతే ఎట్టున్నారు చెప్పండి ఎవరు? నేనైతే ఒకడే అని అమ్మన్నారు. ఒకటే గురువు చెప్పింది నేను నమ్మినాను. ఏమ్మా, గురువు చెప్పింది నేను నమ్మినాను. మీరు కూడా నమ్మాలి కదా. దేవుడు ఒకడే. దేవుడు అనేటివాడు శివుడు వేరు కాదు, గురువు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆ ఒకటే ఏ రూపంతో మనము నరసింహస్వామిని పిలిచిరాయి, కానీ పిలవలసింది ఆ దేవుడు ఒకటే రూపాన్ని మనం ఆరాధించాలి. రకరకాల రూపాలలో ఆరాధించవలదు. ఒకడే భగవంతుడు అనేటువంటి వెంకటరమణ అంటే వెంకటరమణుడే, ఎక్కడ పోతే అమ్మా. రామ అంటే రాముడు, ఎక్కడ పోతేవాడు. అర్థమవుతుందా చెప్పింది? ఎక్కడ పోతే కూడా రామ అంటే రామనే అనాలి. ఏమా, మళ్ళీ అక్కడ పోయి శివుడా అనొద్దు. శివాలయం పోతే కూడా రామ అనే అనాలి. ఏమ్మా, శివాలయం పోతే కూడా మనం ఏమన్నారా? రామ అని అనాలి. అప్పుడు భగవంతుడు వారు ఒకటిగా భావన వస్తుంది. ఆ ఒకటిగా భావన వలన మనకి ఆనందం కలుగుతుంది. అంతేగాని మన ఆంజనేయ స్వామి ఏం చేశారు? రామ అనే పదాన్ని తప్ప ఇంకేం అనలేదు కదా. అన్నారా? రామదాస్ గోపాలం కూడా అంతే కదా. అవన్నీ మనం ఆ యొక్క మహాన్యుల యొక్క చరిత్రను మనం చూసుకోవాలి. విషయం వచ్చినాము రామ అనుకొని ఎవరైనా అన్నారనుకో, గౌరవ స్వామి లాంటి వాళ్ళు శాస్త్రం చదివి హృదయాన్ని వాళ్ళకన్నా ఆ పండితుల కన్నా పామరులు. అరే నేను రాముడే అనుకుంటారా? ఎక్కడుంటే కూడా ఎంతోమంది అంటుంటారు. రామ అని అంటారు, మేము ఎక్కడ పోయినా అంటారు కొంతమంది. మేము ఎక్కడ పోతే కూడా ఓం నమ శివాయ అంటూ ఉంటారు. అది కరెక్టేనా? మా చెప్పాడనుకో గౌరవిస్తాలంటే పండితులు మీ దగ్గర ఉంచుకోండి. మాకు చెప్పింది నేనే పంపించేసి ప్రహ్లాదంతో పట్టుకోవాలి. సరేనా? అంటే మీరు సాధన చేయాలి. చేయరు, ఊరికనే వస్తారు, తిరుగుతారు, పోతున్నారు. అది కాదు, భగవంతుడిని మనసుతోటి మనం ఆ భగవంతుని మనం అర్చిస్తే మనకి భగవంతుడు ఒక క్షణంలో వస్తాడు మన దగ్గర, ఒక నిమిషంలో వస్తాడు భగవంతుడు మన దగ్గర. మన పిల్లల్ని మనం ఎట్ట పిలుస్తామో అట్ట భగవంతుడు మన దగ్గర ఉన్నాడని తెలుసుకోవాలి. ఎంతో దూరంలో లేడు, కాశీలో లేడు, తిరుపతిలో లేడు, ఇంకెక్కడ లేడు భగవంతుడు శ్రీశైలం. కానీ అంతటి నీళ్ళు ఉన్నాడు భగవంతుడు. ఆయన లేని యొక్క త్యాగనే లేదు. అందుకే ఆయన లేని త్యాగాన్ని లేదు. ఇందువలన అందు లేడని సందేహం మూలనని చెప్పారు కదా ప్రహ్లాదుడు.
చెప్తారా తండ్రి? మనం అటువంటి అని తత్వ విచారణ చేయాలి మనసులోది. మన గురువు చెప్పింది బుద్ధిగా పట్టుకోవాలి. మూఢభక్తుడికి ముక్తి ప్రాప్తి అన్నారు. మూఢంగా అమ్మను పట్టుకున్నాం మేము, అమ్మ అమ్మ అనుకుంటా తిరుగుతున్నామంటే అది కూడా ముక్తే కలుగుతుంది. ఏ మంత్రం జపం చేయకపోతే కూడా అమ్మ అమ్మ అనుకుంటే కూడా తిరిగితే కూడా మనకి అమ్మ దగ్గరలోనే ఉంటుంది. మనసు అనేది పరిపరి విధాలు పోనీకుండా ఏకాగ్రం చేసి మనం దృష్టి అనేదాన్ని కేంద్రీకం చేసుకోవాలి. అమ్మ పాదాలు ఉండాలి. గురువు కన్నా మించినది దైవం ఎక్కడ లేడు ప్రపంచంలో. గురువే సర్వస్వం. ఎందుకంటే ఆయననే కదా జ్ఞానం ఇచ్చేది, ఆయననే కూడా. ఆయన గురువుని ఆరాధిస్తే మనకి జ్ఞానం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. మోక్షానికి కర్త గురువు. అవునా? అందరూ కూడా గురు భక్తి ప్రకారం ఎప్పటికీ జపం చేసుకునేది మరవద్దు. చాలా వరకు జపం అనేది చేసుకునేది మరవద్దు. పని చేస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా అని ఎన్నోసార్లు అనుకున్నాం మనం. కానీ మేము 200 చేసాం, అర్ధగంట సేవ్ చేసాం అనేది కాదు. ఎప్పటికీ జపం, దానికి లిమిట్ లేదు. లిమిట్ ఎక్కడ ఉంది? జపాన్ని వేలు చేసుకోవచ్చు. దానికి నువ్వు ఇన్ని చేయాల. మన పెద్దలు నువ్వు కనీసం వీళ్ళు టైం వెచ్చింప చేయరని ఒక 108 చేయండి అంటారు కదా. ఉదయం 108 చేయండి, సాయంత్రం 108 చేయండి అంటారు. అది నిమిత్తానికి ఆ మార్గము అలవాటు చేసుకునేదానికి మనకట చెప్తారు. కాబట్టి దానికి రోజుకి 1000 చేస్తే కూడా సంతోషమే, 2000 చేస్తే కూడా సంతోషమే. కావున మనమంతా కూడా ఏ పని చేస్తున్నా జపం చేయండి. మనస్సు అనేది అమ్మ మీదనే పెట్టుకొని పోతే కూడా, మనస్సు ఎట్లా పోతే కూడా మళ్ళీ తీసుకురావాలి దాన్ని అంటారు. ఆ పోకు అక్కడ పోయింది, పోతుంది ఎవరికైనా కూడా, అది తప్పదు. కానీ మనం పోయిందాన్ని మళ్ళీ తీసుకురా. ఎటు పోతే కూడా తారారా అక్కడ ఏం లేదు ఇక్కడే అంతా అని చెప్పి ఆ విధంగా ఉంటుంది. కావున అందరూ కూడా మళ్ళీ ఈసారి 3-3:30 కన్నా ప్రారంభం చేద్దాం, ఏమనుకోకండి. కావున ఇప్పుడు ఇంక వేరేటోళ్ళు మాట్లాడేదన్నా కూడా టైం ఇవ్వడానికి అందరూ కూడా పోవాలని మనసులో ఉంటారు. అందువల్ల మనమంతా కూడా ఎప్పుడు కూడా నిరంతరము జపం చేసుకునేది ఎవ్వరు కూడా మరవవద్దు. అది ఎట్లా ఒక్కోసారి మనసు నిలవకపోతే కూడా చేసుకుంటానే పోవాలి. నిలవకపోతే కూడా మనసు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే తప్పేమున్నది? అంటే నష్టం ఏమున్నది? అంటే ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. అంటూ ఉంటే కలిగేది ఆ అనుభూతి వేరుంటుంది. కాబట్టి అది ఏంటి? అది మనం మంత్ర జపం చేస్తుందంటే మన మనస్సు శుద్ధి అవుతుందంటే అర్థం అన్నమాట. మన మనస్సుని శుద్ధి చేస్తారు. పాత్రలు మీరు ఏ విధంగా అయితే పాత్రలకు అన్ని సర్పు గిరుపు అంతా వేసి రుద్దుతారు కదా, అంత చింతపండు అవన్నీ ఉపయోగం చేసి పాత్రను ఎట్లయితే స్వచ్ఛంగా చేస్తారో మనసును కూడా అట్లా చేస్తే ఏమవుతుందంటే ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు అనే యొక్క ఆ గుణాల నుంచి అది పరిశుద్ధం అవుతున్నారు. దాని నుంచే మనకు భగవంతుడు కనిపించటం లేదు. ఈర్ష్య అసూయ ద్వేషాలని మనలో ఉన్న భగవంతుడు కనిపించటం లేదు. అదొక్కటి మనం తెలుసుకోవాలా. దాన్ని శుద్ధి చేసుకోవటానికే నిరంతరం జపం చేసుకుంటూ మనసు అమ్మ మీద పెట్టుకుంటూ ఇదంతా కూడా జీవితాన్ని గడిపితే అది కూడా ధన్యమయ్యేదానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఇంతటితో ఈ సభని విరమిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహిత హింసా యోగీశ్వర వీరబ్రహ్మజమాతా. ఈసారి 3:30